తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఇటు ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయని, దానం నాగేందర్ త్వరలోనే రాజీనామా చేయనున్నారు. ఇటు ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని గట్టిగానే వినిపిస్తుంది. సో మరి ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలు ఏమని భావిస్తున్నారు? ఉప ఎన్నికలు వస్తే బాగుంటాయి అనుకుంటున్నారా, రాకుండా ఉండి దానం నాగేందరే కంటిన్యూ అయితే బాగుంటుందని అనుకుంటున్నారా? ఇక్కడ మరి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత పథకాలు గానీ, హామీలు గానీ ఇవన్నీ అమలవుతున్నాయా? మరి గత ప్రభుత్వం ఎలాంటి పరిపాలన కొనసాగించింది, ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? ఈ అంశాలన్నిటిపై ఇక్కడ ఖైరతాబాద్ లోకల్ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం. సో ఇక్కడ ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. వచ్చే అవకాశం ఎంత వరకు ఉందంటారు? వచ్చే అవకాశాలు అయితే 100% అయితే ఉన్నాయి మేడం. కానీ వచ్చే క్యాండిడేట్ ఎవరి మంచి క్యాండిడేట్ వస్తే మాకు జర బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మంచి క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు, ఎవరికి ఛాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు లీడ్ లో అయితే కాంగ్రెస్ ఉంది మేడం. ప్రభుత్వం అయితే వేరే ఆపోజిట్ వాళ్ళకి వేస్తేనేమో పనులు అవుతావో కావా అనుకొని చాలా మంది ఏ ప్రభుత్వం ఉన్నదో ఆ క్యాండిడేట్కి వేయాలని ఆలోచిస్తారు జనాలు. ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ అయితే ఇప్పుడు అందులో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చారు ఆయన. ఇప్పుడు జనాలు కూడా ఏమైపోయిందంటే, అరే ఇప్పుడు ఈయన గెలిచినాక మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ అందులోకి ఇట్లా ఏమన్నా జంప్ అవుతాడో అతనని మా ఖైరతాబాద్ ప్రజలు కూడా బాగా ఆలోచన చేస్తారు. కానీ వచ్చిండు గెలిచిండు ఆయన ఒపీనియన్స్. ఆయన ఏమన్నా అంటాడు అడిగితే నేను ప్రజల కోసమే జంప్ అవుతున్నాను అంటూ. సరే జంప్ అవుతుండొచ్చు, దాంట్లో ఏది ప్రజల కోసం. ఎక్కడ ప్రభుత్వం ఉంటే మనకు నిధులు రావాలి, మన వినియోగవర్గానికి నిధులు రావాలి, వస్తే కూడా పనులు జరుగుతాయని అనుకుని వచ్చాము ఆయన. కానీ ఆయన ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఏదొక్క పని చేయడం లేదు మేడం. మా ఎమ్మెల్యే ఉన్నాడు దానం నాగేందర్, ఇప్పటివరకైతే ఏ పని జరగలేదు. మీరే చూస్తున్నారు, సిటీ లైట్లు అయితే ఎప్పటికీ ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ సిసి అది ఏదో మాన్యువల్ అని వేసారు. అది మా ఇంద్రనాథ్ క్వార్టర్స్ లో ఇప్పటివరకు అయితే వాటర్ నిండలేదు. వర్షం వస్తే చిన్న వర్షం వచ్చిన ఒక 5 minutes చాలు మేడం. వర్షం వచ్చిందంటే మా ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి నీళ్ళు. అది ఎందుకు వేసారు కూడా అర్థమే కాదు వాళ్ళకు. అది మామూలుగా వేసిన ఒక ఇంజనీరింగ్ ఉంటుంది దానికి వేసేది, ఎంత వేయాలి, నీళ్ళు ఎట్లా పోతుంది, ఎట్లా అవుతుంది, ఇక్కడ వేస్తే మళ్ళీ వెనక బస్సు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అది కూడా ఆలోచించలేదు. చూడండి, ఆ మాన్యువల్ చూస్తే అసలు చూడండి ఒక సైకిల్ కూడా వెళ్ళడానికి లేదు మేడం అక్కడ. ఆటో పడిపోయింది. అదే స్కూల్ పిల్లలు ఏంటి మేడం, ప్రాణాలే కదా మేడం ఎవడదన్నా. కనీసం అది వేసి ఎందుకు వేసారు కూడా దానికి ఒక రీజన్ కూడా లేదు మేడం. లక్షలు ఖర్చు చేసారు. ఇప్పుడు విజయనగర్ బస్సులోకి వెళ్ళండి మీరు, మామూలుగా వాటర్ వస్తే నిండుతున్నాయి మేడం. నిండిన ఒక 5 minutes కి వాన తగ్గిపోతే వెళ్ళిపోతున్నాయి వాటర్. ఇప్పుడు ఒక 6 hours 7 hours అయినా కూడా నీళ్ళు వెళ్ళట్లేదు మేడం. ఒక అన్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అరే అసలు ఎంత ప్రాబ్లం మేడం అంటే ఒక 3 days 4 days వరకు ఉంటుంది మేడం వాటర్. అది మీరు దానం నాగేందర్ వరకు ఈ ప్రాబ్లం తీసుకెళ్లారు అంటే ఈ సమస్యకు సంబంధించి ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పందన అలాంటిది ఏం రాలేదు? వస్తాయి కదా మేడం చెప్పడానికి. గెలిచినప్పుడు ఒకసారి ఎలక్షన్ అప్పుడు వస్తారు అంతే. అంటే ఆయన అనేది కాదు, మా కార్పొరేటర్ అమ్మ విజయకర్ కూడా అంతేనే. అక్క ఇట్లా ఉంది అక్క పరిస్థితి, మళ్ళీ ఏంది దీని గురించి అంటే ఆలోచిద్దాం చెప్పినా నేను వాళ్ళకి చెప్పిన అంటారు. అది చెప్పినంటే అయిపోతుందా? రావాలి చూడాలి. ఆమె 5 years అయిపోయింది, ఇంకా 1 year అయితే అయిపోతుంది ఇప్పుడు ఆమె కూడా కార్పొరేటర్ గా. మరి ఆమె కూడా ఖైరతాబాద్ కి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేయాలనుకుంటుంది అని కూడా అంటున్నారు. మరి ఆమె పోటీ చేస్తే ఇక్కడ అభివృద్ధి గానీ లేకపోతే పరిపాలన గానీ ఏ విధంగా ఉంటది అనుకోవచ్చు? ఇప్పుడు ఆమె ఎందులో ఉంది మేడం పోస్ట్? కార్పొరేటర్ గా. వాళ్ళు చెయ్యొచ్చు కదా మేడం, మరి కార్పొరేటర్ ఉంటే చెయ్యాలనా లేదా? చెయ్యి, మీరు పోటీ చేయొచ్చు. అదే మన భారతదేశం ఇచ్చిన హక్కు అది. ఎలక్షన్ ఓలా నిలబడొచ్చు, ఓలన్నా పోటీ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆమె పదవిలో ఉంది కదా మేడం, చెయ్యాలి కదా మేడం. మరి చూడండి మీ మాన్యువల్ ఇక్కడ చూడండి, ఈ గుడి అయితే మొత్తం మునిగిపోతుంది మేడం వాటర్ వస్తే. ఇప్పుడైతే ముంగడ చూడండి మేడం 5-6 years అవుతుంది మేడం. ఇక్కడ మాన్యువల్ మొత్తం పడిపోయింది. అసలు మార్నింగ్ 7 నుంచి 10 వరకు ఎప్పుడు నీళ్ళు వాడుతున్నారు డ్రైనేజ్ వాటర్. కానీ ఎంతమంది ఇప్పుడు కూడా కాడుతుంది. ఎమ్మెల్యే ఒకసారి వచ్చారు, ఆయన ముంగడ కనిపిస్తే మళ్ళీ వెనక తిరిగి వచ్చి కార్లో వెళ్ళిపోయింది అతను. అంటే ఇప్పుడు మీ పార్ట్ ఆఫీస్ ముంగట మీ ఇంట్లో ముంగడ మంచిగా ఉంటే చాలా మేడం. అంటే వేరే బస్సులు ఎట్లా పోనీ మరి, కళ్ళకి కనిపిస్తలేదా వాళ్ళకు? మరి
ఒక సిటీ లైట్ లేదు చూడండి, అక్కడ చూడండి మేడం, సిటీ లైట్ ఉంది అక్కడ సిటీ లైట్ కూడా లేదు అక్కడ. మళ్ళీ పిల్లలు వెళ్తుంటారు, ముసలాళ్ళు వెళ్తారు, సిటీ లైట్ లేదు, ఆ రోడ్ సరిగా లేదు అక్కడ. రోడ్ వేసిన వల్ల బస్సుకి మొత్తము చాలా ప్రాబ్లం మేడం. సరే ఇది వేసిరు, ఒక లెవెల్ వేద్దాం, మళ్ళీ వేరే బస్సు వాళ్ళకు నిడితే కదా మేడం, అలా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు మేడం అది. దాని గురించి కూడా మేము అడుగుతున్నాము, అడిగితే ఇప్పటి వరకు ఎవరు వచ్చింది లేదు, అడిగింది లేదు మా దగ్గర. అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఇబ్బంది, అంటే గతంలో కూడా ఇటు దానం నాగేందరే ఉంటూ వస్తున్నాడు, అప్పుడు కూడా ఈ విధంగానే ఉన్నారు అంటే ఆయన పరిపాలన వ్యవహారం కానీ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాడు మేడం, అలాగనే ఉన్నాడు. ఎప్పుడు ఏం చేసింది లేదు ఆయన. ఏమున్నా పెద్ద వినాయకుని దగ్గర, రైల్వే గేట్ దగ్గర, అటు ఇటు దగ్గర అక్కడక్కడ ముఖం చూపించుకొని వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళు నలుగురు వేస్తేనే గెలిచాడు మేడం ఎలక్షన్లో అయిన ఓటు. ప్రతి బస్సు ఉంటుంది, ఎన్ని బస్సులు, గాంధీనగర్ ఉంది, ఇంద్రనగర్ ఉంది, మహాభారత నగర్ ఉంది, మారుతి నగర్ ఉంది, రాజనగర్ ఉంది, మా కుశల బస్సు ఉంది, ఎన్ని బస్సులు ఉన్నాయి మేడం. ఇన్ని బస్సుల్లో 10 మంది వేస్తేనే గెలిచారు మేడం. ఒక పెద్ద వినాయకుడి నుంచి రైల్వే గేట్ వారికి వేస్తే గెలవలేదు. ఆయన కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ, వీళ్ళందరూ వేస్తే గెలవలేదు. ప్రతి బస్సు వాళ్ళు కలిసి వేస్తేనే గెలిచారు. ఎందుకు వేసుకుని మా బస్సు మనిషి, మా నాన్న వాళ్ళు, మా వాళ్ళు తిరిగారు ఆయనతోని. మేము కూడా మా గుర్తుపడతాడు కదా, మేము మా బస్సు కూడా మంచిగా జరుగుతుంది, మనల్ని కలుపుకొని వెళ్ళిపోయి చేసుకోవాలంటే కలుపుకోడు మేడం. ఇప్పటి వరకు అసలు బస్సులు వచ్చిందే లేదు, అతను ఏ రోజు వచ్చింది లేదు మాకు. ఏదైనా సిటీ లైట్ ఆఫ్ అయిపోతే ఆ కంప్లీట్ ఇచ్చిన 5 నెలలకు 6 నెలలకు వస్తారు, మేమే వెళ్ళాలి. ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా కానీ, ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ వెళ్ళాలంటే అసలు అపార్ట్మెంట్ ఇవ్వరు మేడం వాళ్ళు. అంటే మేము ఎందుకు ఇవ్వరు మేడం అపార్ట్మెంట్ వాళ్ళు? అంటే వాళ్ళ దగ్గర ఓట్లకు అంటే ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఉందనే అంటున్నారు కదా, ఇటు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తే మరి అప్పుడు మీరు ఏం అడగదలుచుకున్నారు? అంటే ఓట్ల కోసం మీ వరకు వస్తారు, మిమ్మల్ని అడగక తప్పదు కదా. ఆమెనే మేడం, ప్రతి ఒక్కరు వస్తారు, ఆయన ఇస్త్రీ చేస్తాడు, బట్టలు విడుతాడు, దోశలు వేస్తాడు. మళ్ళీ ఉట్టుకున్నప్పుడు ఎందుకు వేయరు మేడం? మరి చేయాలి కదా, ఉట్టినప్పుడు కూడా చేయాలి కదా, వచ్చి అడగాలి కదా. మళ్ళీ అన్ని చేయనప్పుడు చేయకండి, పోటీ చేయకండి. మరి మంచి చదువుకున్న అబ్బాయిలకు, యువకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇవ్వండి. మరి బస్సులో ఉన్న చాలా మంది ఉన్నారు, మీరు ఒక్కరే కాదు కదా మేడం, కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. नमस्ते माँ। खैरताबाद में बाई इलेक्शन आता बोल के सभी ने बात कर ली। हाँ माँ, बाई इलेक्शन आता नहीं आता, वो आता नहीं आता वो अलग बात है माँ, लेकिन यहाँ लीडर क्या कर रहे हैं माँ, पूरा देखो वहाँ पर जाके अब पूरा कैमरा उधर फिराओ, पूरा बस्ती में पूरा पानी आ रहा, घरों में पूरा घरों में पानी आ गया, सब पूरा परेशान है। यहाँ पर खाली इतना बड़ा चढ़ो बना दिए, वो पूरा बना दे के पूरा परेशान कर दिए। और इधर दानम नागेंद्र 10 साल से इधर ही है ना, कुछ भी नहीं माँ, लॉकडाउन में भी एक बार भी नहीं आया उन्होंने, कभी भी नहीं आया उन्होंने। लॉकडाउन में बीआरएस एमएलए लोग समझे नहीं, उन लोग का घर में से पैसा लगे सबको दिया ना, आपको नहीं आया? नहीं आया माँ, 10,000 रुपये आया हमारे बीआरएस का, जब घर में नहीं बीआरएस दिया दानम नागेंद्र नहीं 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 कुछ भी नहीं, और आपका एरिया डेवलप हुआ नहीं हुआ? कुछ भी नहीं हुआ माँ, कुछ नहीं हुआ। क्या होना आपको इधर? क्या होना, पूरा घरों में पानी आ रहा, पानी गिरा तो अभी इतना बारिश हुआ ना, पूरा बारिश हुआ, पूरा घरों में पानी आ रहा। मेरा घर भी चल के देखो आप। अच्छा, और इधर कांग्रेस से दानम नागेंद्र को टिकट दे रहा बोल के बोल रहा, उनको टिकट दिया तो इधर से जीतता उनको। नहीं माँ, मुश्किल है वो। और बीआरएस लोग आते हैं, बीआरएस तो है तो अच्छा रहता है इधर। नहीं माँ, अब यहाँ किसको भी देना भी प्रॉब्लम ही है यहाँ पर, कई को बताओ, कैंडिडेट नहीं अच्छा, कोई भी कैंडिडेट कोई भी अच्छा नहीं है माँ। पार्टी में से कौन सा पार्टी पे? कौन सा पार्टी भी बेकार है यहाँ पर। बीआरएस से कुछ भी नहीं होगा, बीआरएस से पूरा अच्छा काम हुआ, शादी में ही था ना दानम नागेंद्र, फिर और रह के भी क्या करा उन्होंने, रह के भी क्या करा। फिर अच्छा हुआ बोल रहा, फिर क्या कर रहा बोल के बोलते। आप नहीं समझ रहे बात को, मेरे को हिंदी पूरा बोलने आ रहा, थोड़ा नहीं समझ में आ रहा, लेकिन यहाँ कुछ भी नहीं हो रहा। देखो यहाँ पे देखो, आप कैमरा उधर घुमा, बोलो पूरा इधर इतना पूरा कट्टा बंदी है, वहाँ कट्टा बंदी है, बात पूरा खैरताबाद में पूरा अंदर बीजेआर नगर में पूरा पानी घुस जा रहा। फिर भी पीजीआर साहब था ना हमारा पुराना, उन्होंने तो भी पानी खैरताबाद में आया तो उन्होंने आके देखता था। अच्छा, और अगर इधर से जीते तो बाई इलेक्शन आए तो आप लोग कौन सा पार्टी, बीजेपी और बीआरएस कांग्रेस किसको वोट डालते? टीआरएस को डालते मैं। और टीआरएस जुबलीस में लास्ट टाइम बहुत जोश से तो बाई इलेक्शन आया, पार्टिसिपेट किया था। जब बीआरएस जलेगा के कांग्रेस आया उधर, फिर वो इधर होता बोल के सब जने बोलो, उसके बारे में क्या? उसके बारे में बोल रहा हूँ, वो तो बोलो सीएम उनका है ना, वो कांग्रेस का सीएम है बोल के उन्होंने आ गया नवीन यादव। और
कांग्रेस 6 गारंटीज बोल के स्कीम्स निकाल दो सब आपको कुछ भी नहीं आया, कुछ भी नहीं आया, खाली एक करंट फ्री हुआ बस। बस थोड़ा वो भी 15-20 एक 100-150 घरों को फ्री हुआ बस्ती में, पूरा बस्ती नहीं हुआ। पूरा बस्ती नहीं हुआ।